అయినటువంటి వ్యక్తి, యువకుడు, మరి నిస్వార్థపరుడు, మరి ఆదివాసీ గిరిజన బిడ్డని ఈరోజు ఈ యొక్క పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మేము నిలబెట్టాం. మా యొక్క అభ్యర్థితో పాటు మిగతా అభ్యర్థులు పోల్చి చూసుకోండి, గత చరిత్ర పోల్చి చూడండి, గతంలో గెలిచినటువంటి సర్పంచ్ యొక్క చరిత్ర చూడండి, మరి ఇంకొక పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలిచినటువంటి చరిత్ర చూడండి. అతడు ఇక్కడ స్థానికులు కూడా కాదు, ఇక్కడ సంబంధం లేనటువంటి వ్యక్తి, కేవలం కొన్ని డబ్బు సంచులతో గెలవాలని వచ్చినటువంటి వ్యక్తి. మరి ఈ ప్రాంతంలోనే అనేక రోజులుగా ఈ యొక్క గ్రామంలో, ఈ యొక్క పంచాయతీలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇంట్లో తన కుటుంబంలో ఒక వ్యక్తిగా పనిచేస్తూ ఈ యొక్క గ్రామం అంతా కూడా సుపరిచితుడు. ఎవరికి అర్ధరాత్రి ఆపద వచ్చినా కూడా పోతాడు, ఎవరికి ఏ కష్టం వచ్చిందంటే కూడా తన కష్టంగా భావించి ఆ యొక్క కష్టాన్ని తీర్చే వరకు తన చేతనైనంత వరకు ప్రయత్నం చేస్తాడు. ఈ యొక్క సారపాకలో ప్రతి ఒక్క కుటుంబము నా కుటుంబం అని భావించేటువంటి హనుమంతు. మేము ఈ యొక్క మిగతా వాళ్ళని మా యొక్క కూటమి అభ్యర్థి అయినటువంటి హనుమంతు గారి యొక్క చరిత్రను చూడండి మేము ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి మచ్చలేని ఒక యువకుడు మరి మన మధ్యకు వచ్చి నేను ప్రజల యొక్క సేవ చేస్తాను, ఈ యొక్క సారపాకని అభివృద్ధి చేస్తానని చెప్పి వచ్చినందుకు ఆశీర్వదించమని చెప్పి ఈ యొక్క గ్రామ ప్రజలకు నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి యొక్క పొత్తుతో అక్కడ గవర్నమెంట్ పనిచేస్తుంది. మాది ఎటువంటి మరి అనైతిక పొత్తు మాది కాదు. మా యొక్క పొత్తుకు ఒక అర్థము పరమార్థం ఉంది. మేము ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ యొక్క పొత్తుని కొనసాగిస్తూ ఇక్కడ కూడా మరి పక్కన భద్రాచలంలో కావచ్చు, ఇక్కడ సారపాకలో మేము నైతికమైనటువంటి పొత్తు పెట్టాం. కానీ కొంతమంది అనైతిక పొత్తులు వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము. మరి ఎవరైతే ఈ యొక్క పార్టీని స్థాపించారో మరి ఎన్టీఆర్ గారు కావచ్చు, మరి ఈ పార్టీని స్థాపిస్తున్న చంద్రబాబు గారు, అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడితే ఇటువంటి విషయాలు అనైతిక పొత్తుల విషయాలు తెలిస్తే కాంగ్రెస్ వ్యతిరేకంగా, మిగతా పార్టీ వ్యతిరేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించింది. కాబట్టి మాది నైతికంగా మా యొక్క పొత్తుకు అర్థం ఉంది. కానీ ఈరోజు అనైతిక పొత్తులు ఎవరు పెట్టుకున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ యొక్క సారపాకలో ఉన్నటువంటి ఓటర్లు ఈ యొక్క అనైతిక పొత్తులను మీరు హర్షిస్తారని సందర్భంగా మేము అడుగుతున్నాం. మీకంటూ ఒక ఎజెండా లేదని సందర్భంగా అడుగుతున్నాం. మరి ఇటువంటి అనైతిక పొత్తుల వల్ల ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారు? ఎలాగో నాయకులు అమ్ముడుపోయారు పార్టీ వాళ్ళు. కానీ మేము ఈ సందర్భంగా ఓటర్లకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, ఓటర్లకి, ఈ తెలుగుదేశం పార్టీ పట్ల గౌరవం ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా జనసేన వాళ్ళు ఎలాగో మాతో మరి భారతీయ జనతా పార్టీ ఎలాగో కలిసి వస్తుంది. కానీ ముఖ్యంగా తెలుగుదేశం ఓటర్లకి, అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా నైతికత ఉన్నటువంటి మా యొక్క పొత్తులు స్వాగతించండి, అనైతిక పొత్తులు మీరు వ్యతిరేకించండి ఒక టీడీపీ అభిమానులుగా మీరు. కాబట్టి ఇటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి ఒక రాబోరోలో ఒక మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి ఒక 3 పార్టీలు ఈరోజు జనసేన తెలుసు మనందరూ కూడా కొత్తగా యువతని రాజకీయాల వైపు మళ్లించాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆకాంక్షలకు ఏ విధంగా ఉందో ఈ యొక్క తెలంగాణలో కూడా అనేక మంది యువత ఈరోజు మరి యొక్క జనసేనలో భాగస్వామ్యమై రాబోయే రోజుల యొక్క ప్రజలకి సేవ చేయాలన్న ఆకాంక్షతో ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా 50% కూడా వాడని పరిస్థితి స్థానిక సంస్థలకి. కాబట్టి ఇటువంటి అనేక విషయాలు ఈరోజు ప్రజలు ఆలోచన చేయాలి. రాబోయే ఈ ప్రాంతంలో కనుక కూటమి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది. ఇక్కడ కనుక మరి హనుమంతు గారిని గెలిపిస్తే పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి సారపాకను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటారు. మరి పుష్కరాలు కూడా ఉన్నాయి, పుష్కరాలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున అనేక మంది లక్షలాది మంది భక్తులు వస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏర్పాట్లు అన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేయదు. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావాల్సిన నిధులు పుష్కరాలకి, సారపాకి, భద్రాచలం ఇచ్చి చూపెడతారు. పెద్ద ఎత్తున ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ పరిసరాలు సారపాకని, భద్రాచలంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, రాముడు నడిచేటువంటి ఈ యొక్క ప్రజల సాంస్కృతిక కేంద్రంగా ప్రతిరోజు ఒక 50,000, 60,000 మంది భక్తులు వచ్చే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క మరి ఏదైతే పంచాయతీలో ఈ యొక్క సారపాక మేజర్ పంచాయతీ, భద్రాచలం మేజర్ పంచాయతీ రెండింటిలో కూడా 2 కళ్ళ లెక్క మేము అభివృద్ధి చేస్తాం. ప్రతిరోజు 60,000 మంది యొక్క రామభక్తులు వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. రాబోరులో ప్రపంచ స్థాయిలో ఒక రామాలయం కీర్తిని తీసుకెళ్లి ఈ యొక్క 2 జాయింట్గా ఉన్నటువంటి మొత్తం కూడా ఏదైతే హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్నటువంటి బ్రిడ్జ్ మాత్రమే మనకు అంటున్నది. కానీ 2 కూడా ఒక గంట గ్రామాలను మేము అభివృద్ధి చేయడానికి కోసం మేము ప్రయత్నం చేస్తాం. మా దగ్గర ఒక ఎజెండా ఉంది, ప్రతిపక్షాల దగ్గర ఏం ఎజెండా ఉందని మేము అడుగుతున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక అభివృద్ధి చేయలేదు సారపాక.
రోడ్లో చూస్తే ఏ విధంగా గుంటల రోడ్లు ఉన్నాయి. మరి ఏ విధంగా డ్రైనేజ్ వ్యవస్థ చూసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ చేయాల్సిన బాధ్యత ఎక్కడికక్కడ రోడ్ల మీద మురికి నీళ్ళు వస్తున్నాయి. శ్మశాన వాటికి కూడా కనీసం ఒక శ్మశాన వాటికి కూడా ఇక్కడ లేని సందర్భం. మరి భద్రాచలం పోయే ఇక్కడ ఉన్నటువంటి అంత్యక్రియలు చేసే పరిస్థితి చూస్తున్నాం. మరి ఇక్కడ పక్కన ఐటీసీ మరి వేలాది కోట్ల రూపాయలు ఐటీసీ మరి ఏదైతే సిఎస్ఆర్ పాలసీ ఫండ్స్ ఉన్నాయో ఎవరికి వినియోగిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు మేము ఈ యొక్క ఐటీసీ నుంచి వచ్చే సిఎస్ఆర్ పాలసీలో ఉన్న ప్రతి రూపాయి కూడా సారపాకు వెచ్చిస్తాం. ఈ యొక్క గ్రామంలో ఐటీసీ ఉంది కాబట్టి ఐటీసీని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రాబో రోజుల్లో మేము నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేసి వచ్చారు ఐటీసీ మీద. పెద్ద ఎత్తున సిఎస్ఆర్ పాలసీ నిర్మూలన కూడా ఈ యొక్క సారపాకలో మీ యొక్క యూనిట్ ఉంది, మీ యొక్క ఇండస్ట్రీ ఉంది కాబట్టి ప్రతి రూపాయి కూడా ఇక్కడే ఖర్చు పెట్టే విధంగా రాబో రోజుల్లో మేము కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి ఐటీసీ ద్వారా ఇక్కడ ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తుంటాం. కాబట్టి మా దగ్గర ఎజెండా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడే ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా సారపాకం కేటాయించింది. ఎక్కడ కూడా మౌలిక వసతులు పోతే ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు. ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు, గతంలో సర్పంచులు మీరే ఉన్నారు, ఎంపీటీసీ డిప్యూటీ స్థానిక అందరూ కూడా మీరే ఉన్నా కూడా అభివృద్ధి అనేది ఇక్కడ ఎక్కడ కూడా లేదన్న విషయం ఒకసారి ప్రజలు గుర్తుంచుకోవాలి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సంవత్సరాలైనా కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసిన పాపన మరి ఎమ్మెల్యే ఏం చేస్తుందో మన అందరం గుర్తిస్తున్నాం. కాబట్టి గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. ఈరోజు మళ్ళీ మీరు చేస్తామని చెప్పి అనైతిక పొత్తులు రాత్రి మరి యొక్క కారం హనుమంతు గారు ఎప్పుడైతే మంచి అభ్యర్థి వచ్చిందో రాత్రి అనైతిక పొత్తులు కుదుర్చుకున్న సందర్భం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు మరి ఆలోచన చేయాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయదు, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయదు. రేపు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ యొక్క హనుమంతు గారి వల్ల అవుతున్న విషయాన్ని ఈ యొక్క సారపాక ఓటర్ను గుర్తుంచుకోవాలి. మీరు సారపాకను ఒక మేజర్ గ్రామ పంచాయతీ మంచి మరి యొక్క తెలంగాణలో ఒక మంచి ఆదర్శమైన గ్రామంగా అభివృద్ధి చెందిన గ్రామంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే ఈ సందర్భంగా ఈ యొక్క ఓటర్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయండి. మంచి నీతిమంతుడైనటువంటి హనుమంతు గారిని గెలిపిస్తే తప్పకుండా ఈ యొక్క అభివృద్ధికి చిరునామాగా మేము ఈ యొక్క సారపాక చేసి చూపెడతామని ఈ సందర్భంగా భద్రాచలం ఈ యొక్క సారపాక ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పకుండా మరి రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో మా యొక్క హనుమంతు గారి యొక్క ఉంగరం గుర్తుపై అత్యధిక మెజారిటీతో ఈ యొక్క సారపాక ఓటర్లందరూ కూడా ఓటు మాజీ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం అవడానికి ఒకే కారణం మన సారపాక పంచాయతీ మీద జనసేన బీజేపీ తరఫున కారం హనుమంతు అనే స్థానిక యువకుడిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. దానివలన మేమందరం ఆ అభ్యర్థి గెలవడానికి కృషి చేస్తున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున హనుమంతుని నిలబెట్టినందుకు కొంతమంది దానికి సంబంధించిన మనుషులే అనైతిక పొత్తులతో బాబు గారు మనకి ఆంధ్రాలో కానీ ఎన్డీఏ కూటమి జాతీయ స్థాయిలో కానీ ఎలా ఉన్నారో మీ టీవీలలో పేపర్లలో అన్నీ చూస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఈ మండలంలో అసలు చాలా బాధాకరమైన విషయం, వారు వేరే పొత్తులతో ఉండి మా మీద కక్షపూరిత రాజకీయ పరంగా చేస్తున్నారు. ఉదయం కూడా మేము క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు బీజేపీ గేట్ దగ్గర కోటి రంగారావు అనే వ్యక్తి మా అభ్యర్థి అయినటువంటి కారం హనుమంతరావుని టవల్ తీసేయమని గట్టిగా ఆ టవల్ తీసేటట్టుగా చేశాడు. కానీ అంతలోకే నేను అక్కడికి రావడం జరిగింది. టవల్ తీయటానికి వీల్లేదు, నేనున్నాను ఇన్ఛార్జిగా అని చెప్పడం జరిగింది. ఆయన వెళ్ళిపోయాడు. అదేవిధంగా మేము స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా మా ఆటోలు క్యాన్వాస్కి తిరగనీయకుండా చేయటం, మా హనుమంతుని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా అభ్యర్థి వచ్చింది గ్రామ పంచాయతీ మంచిగా అభివృద్ధి చేయడానికి, వాళ్ళు చేసేది మాత్రం పక్కనున్న అశోకపురం మండలం నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఆ అభ్యర్థి కోసం పాటుపడుతున్నారు. సారపాక గ్రామ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కనుక హనుమంతు అనే అభ్యర్థిని ఉంగరం గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ ఐటీసీ
గత 25 ఏళ్లుగా కాంట్రాక్ట్ లేబర్ కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. అదేవిధంగా 35 ఏళ్లుగా సారపాక గ్రామంలో నివసిస్తున్నటువంటి మనిషిని. అదేవిధంగా ఈ కారం హనుమంతరావు గారు నిలబడటం మూలాన ఈరోజు డోర్ టు డోర్ వీధి తిరగడం మూలాన ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, పీసీసీ రోడ్లు లేవు, ఇల్లులు సరిగా లేవు, ఇల్లులు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఇవాళ హనుమంతరావు గారు వాటిని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ పోయినా సరే వీధి రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇవాళ సారపాకలో బతుకుతున్నటువంటి వాళ్ళకు సరైనటువంటి వైద్య సదుపాయం లేదు. ఈఎస్ఐ హాస్పిటల్ అనేటువంటిది ఏనాటి నుంచో మేము ప్రపోజల్ పెడతా ఉంటుంది, ఇంత మట్టుకు ఇంప్లిమెంట్ కావట్లేదు. దానికి తక్షణమే ఈ హనుమంతరావు గెలిస్తే ఖచ్చితంగా ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం జరగాలని చెప్పేసి కూడా హనుమంతరావు గారి మీడియా వారిని కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ శ్మశాన వాటిక లేదు, ఇలా బద్దజనం పోవాల్సి వస్తూ ఉంది. ఇక్కడ శ్మశాన వాటిక కూడా కావాలి. అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మెడికల్ హాస్పిటల్ కావాలి, రిఫరల్ హాస్పిటల్ కూడా ఇక్కడ ఈఎస్ఐ తరఫున ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ఐటీసీపీఎస్లో దాదాపు 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నాం. నిత్యం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలంటే నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వారి పక్షాన ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన ఈరోజు మీడియా తరఫున నేను ఒకటే కోరుతా ఉన్నా. ఇవాళ ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ బోర్డు ఏదైతే ఉందో ఇవాళ యాజమాన్యం కూడా వాళ్ళని పిలిపించి ఇక్కడ ల్యాండ్ ఎక్కడైతే ఉందో ఆ ల్యాండ్ని కూడా ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేసే విధంగా ఇది దోహదపడాలని చెప్పేసి మీడియా మిత్రులు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన హనుమంతరావు గారు 100% ఉంగరం మీద గెలవబోతా ఉన్నాడు. ఖచ్చితంగా అభివృద్ధి ఈ సారపాకలు ఏంటో నిరూపిస్తామని చెప్పేసి కూడా హనుమంతరావు తరఫున మేము హామీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా సారపాకలు కూడా ఇంటింటికి పోయి డోర్కి పోయి అడుగుతూ ఉంటే హనుమంతరావు మీద మంచి స్పందన వస్తూ ఉంది. దీనికి గిట్టని వాళ్ళు ఇవాళ రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మొన్న ఎంఆర్ఓ హాస్పిటల్ కూడా ఎంఆర్ఓ గారి ఆఫీసు కూడా మమ్మల్ని 8 గంటలకు పిలిపించి అక్కడ మీరేంటి ఎక్కువ వ్యాన్లు పెట్టి మైకులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మేము పొలం అంటే అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించినటువంటి పరిస్థితి. దయచేసి ఇలాంటి వద్దు. రాజకీయాలు చేస్తే రాజకీయ పరంగా చేయండి, మీ ఉమ్మడి రాజకీయాలు చేస్తే ఉమ్మడి రాజకీయాలు చేసుకోండి. అంతేగాని ఒక నిరుపేద అయినటువంటి ఒక కాంట్రాక్ట్ లేబర్ అయినటువంటి వ్యక్తి మీద ఇలాంటి అబండాలు పెట్టి ఇలాంటి అనవసరమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి చేయబాకండి. దయచేసి ఓట్లు అడగండి, దండం పెట్టుకొని ఓట్లు అడుకొని ఇంటింటికి తిరగండి. మీరు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు డోర్ టు డోర్ తిరుగుతున్నారా? మీరు తిరగట్లేదు. ఇవాళ ఏం పెట్టి కొనాలని మీరు అనుకుంటున్నారో మాకు అర్థమవుతా ఉన్నది. ఇవాళ ఏదైతే నిన్న సాయంత్రం పొత్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు కూడా ఇవాళ చెప్తా ఉన్నా, ఇవాళ మీరు ఇవాళ అడ్డుకుంటారా? మీరు నైట్ ఏం జరుగుతూ ఉందో దాన్ని మీరు అడ్డుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దయచేసి ఇవన్నీ మానేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఉంగరం గెలవబోతా ఉంది, దీంట్లో తిరుగులేదు. బీజేపీ, జనసేన, ఇటు టీడీపీ తరఫున ఇటు మా తరఫున కాంట్రాక్ట్ లేబర్ తరఫున ఫుల్గా హామీ ఇస్తా ఉన్నాం. ఈసారి ఉంగరం గెలవబోతా ఉంది. జై ఉంగరం, హనుమంతుడు జై. నమస్కారం అండి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. అలాగే సారపాక గ్రామ ప్రజలందరికీ బిఎంఎస్ యూనియన్ తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలిసిందే బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మన కారం హనుమంతరావు గారు నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఎటువంటి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉందో మీ అందరికీ తెలిసిందే. మేము తిరుగుతున్నప్పుడు కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా యువత కానీ మహిళలు కానీ స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీల్లో పాల్గొనడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము బిఎంఎస్ యూనియన్గా, ఐటీసీలో పనిచేసే బిఎంఎస్ యూనియన్గా మేము కూడా కారం హనుమంతరావు గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, అలాగే గ్రామ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి అండి. ఇలా కారం హనుమంతరావు గారు అనే వ్యక్తి చాలా సౌమ్యుడు, మృదు స్వభావి, అందరికీ తలలో నాలుగులాగా, సారపాక ప్రజలందరికీ తలలో నాలుగులాగా పిలిస్తే పలికే వ్యక్తిగా గుర్తింపు ఉన్న మనిషి. హనుమంతరావు గారు అనే పేరు వినగానే కారం హనుమంతరావు గారు అంటే మన ఐటీసీ ఎంప్లాయ్ కారం భద్రయ్య గారి వాళ్ళ అబ్బాయి. ఆయన కూడా అందరికీ తెలిసిన వ్యక్తి, లోకల్గా అందుబాటులో ఉండే నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తి. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ వివిధ పార్టీలన్నీ కలిసి డబ్బులకి లేకపోతే గిఫ్ట్లకి వీటన్ని ప్రలోభాలకు గురి చేయాలనుకుంటున్నారో వాటన్నిటికీ గురి కాకుండా సారపాక ప్రజలందరూ ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించి
నిజాయితీపరుడైనటువంటి కారం హనుమంతరావు గారికి అవకాశం ఇస్తే ఐటీసీ తరపు నుంచి ఏదైతే మనకి గ్రామానికి గ్రామ అభివృద్ధి కోసం ఏమైతే కావాలో వాటన్నిటి విషయంలో సహాయ సహకారాలు గ్రామ ప్రజలకు అందిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మేము ముందుండి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అన్ని రకాలుగా బిఎంఎస్ యూనియన్ మన కారం హనుమంతరావు గారికి ఉంగరం గుర్తు ఓటేసి మీ అందరి మద్దతు కావాలని చెప్పేసి ఆశిస్తూ కారం హనుమంతరావు గారు ఉంగరం గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీ ఇవ్వాల్సిందిగా సారపాక గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కరోనా టైం వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నారు. ఈ రెండే జనాలు మాత్రం గుర్తుంచుకోవాలి. యువత ఎందుకు ముందుకు వస్తున్నది అనేది కూడా మీరు ఆలోచించాలి. మా ఫ్రెండ్ గారు స్వచ్ఛమైన మనిషి, ఎవరింటికైనా పోయి ఆత్మీయంగా పలకరించే వ్యక్తి. మా ఫ్రెండ్ని ఖచ్చితంగా ఆశీర్వదించండి. నేను మాత్రం అందరి విధంగా అందరికీ నేను సపోర్ట్ ఉంటా. నా కుటుంబాలు అయితే నాకు సపోర్ట్ చేస్తున్నాయో అవి ఖచ్చితంగా మా ఊరికి ఉంగరం గుర్తుకి ఖచ్చితంగా ఓటేయాలి. అభివృద్ధి పనులు అనేది ఈ గ్రామంలో డ్రైనేజీలు, రోడ్లు, మెయిన్ మనకు కావాల్సింది ఆరోగ్య గురించి. ఇంకొకటి శ్మశాన వాటికి, ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా శ్మశాన వాటికి అనేది కావాలి. ఇందాక అన్నట్టే భద్రాచలం పోతున్నాం, లేదని అంటే మనం చివర జామాయిల తోటలలో పెడుతున్నాం. ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ సంవత్సరం అయ్యేసరికి వాటిని కల్టివేటింగ్ చేసేసి మళ్ళీ తీసేస్తున్నారు. సో మనం ప్రజలందరూ ఆలోచించి ఖచ్చితంగా అన్ని అభివృద్ధి పనులకు తోడ్పడి ఉంగరం గుర్తునే గుర్తుంచుకోండి. ఇంకా వేరే ఏ గుర్తులు గుర్తించకండి. స్థానికుడికి మాత్రమే ఓటేయండి. నేను మాత్రం ఖచ్చితంగా నినాదం చెప్తున్నా, లోకల్ వ్యక్తినే గుర్తించండి. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళని కూడా గుర్తించుకోకండి. ఎవరు మనకు పనులు చేసి పెట్టరు, లోకలోడు అయితేనే మనకు పని చేసి పెడతాడు. ఇది ఖచ్చితంగా అందరి తరఫున, నా కుటుంబాల తరఫున నేను ఖచ్చితంగా భరోసా ఇస్తున్నా. గుర్తుంచుకో, గుర్తుంచుకో. యువత మేల్కోండి, ఉంగరాన్ని మర్చిపోకండి. యువత మేల్కోండి, ఉంగరాన్ని మర్చిపోకండి. యువ ఓటర్లందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరున అందరికీ కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ముందుగా అందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, మనం స్థానికంగా ఇక్కడ పుట్టి పెరిగి ఈ రాజకీయాలకు అతీతంగా మనం ప్రజల్లో కలుస్తూ ప్రజలందరి చేత మనల్ని పొందుకున్న కారం హనుమంతరావుని ఇక్కడ కూటమి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా మన సారపాకలో పోటీ చేస్తున్న కారం హనుమంతరావు ప్రజలందరిలో తిరుగుతూ ఎప్పుడు కూడా రాజకీయాల గురించి మాట్లాడకుండా, ఎప్పుడూ నాకు ఒక పదవి లేదా ఒక అవకాశం, ధనము ఎలాంటి అత్యాశకి వెళ్లకుండా నిస్వార్థంతో తన యొక్క ఆత్మీయతతో అందరినీ పలకరిస్తూ జనాల్లోకి వెళుతూ వాళ్ళకి సేవ చేస్తూ తనకి చేతనైనంత సహాయాన్ని అందిస్తూ కరోనా సమయంలో కానీ, అలాగే గోదావరి వరదల సమయంలో కానీ ప్రతి ప్రాంతంలో, నేనున్న ప్రాంతమే నా బజారు నా వీధి అని కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా తనకి చేతనైనంత సహాయాన్ని అందరికీ ప్రజలందరి తరఫున నిలబడి సహాయాన్ని అందిస్తూ ఇంతవరకు కూడా తన జీవనాన్ని సాగించాడు. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలు వచ్చిన సందర్భంలో అందరి తోడ్పాటుతో, యువత సపోర్ట్తో నువ్వు ఇలాంటి జనాల్లో ఉంటూ ఎలాంటి అధికారం లేకుండా జనాలకు ఇంత సహాయం చేస్తున్నావు, నీకు ఒక అధికారం ఇస్తే నువ్వు జనాలకు ఎంత సహాయం అందిస్తావు అనేటువంటి ఒక ఆలోచన చూసి తనని నిలబెట్టి తనకి సపోర్ట్గా యువతలందరినీ కూడా తనకి బలాన్ని ఇచ్చి ఈ యొక్క ఆలోచనని ప్రేరేపించేసాం. కాబట్టి దానికి సపోర్ట్గా ఈ కూటమి కూడా మనకి కారం హనుమంతరావు యొక్క నిజాయితీకి వాళ్ళు మెచ్చి ఈ యొక్క అవకాశాన్ని తనకి ఇచ్చారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిస్వార్థంతో పనిచేసే వ్యక్తి, నిజాయితీగా ఉండే వ్యక్తి, ఎలాంటి అవినీతి కూడా తన యొక్క చరిత్రలో లేనటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా ఏ ప్రజల దగ్గరికి ఇతర పార్టీలందరూ కూడా వెళ్ళి ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ఇతని గురించి చెప్పాలంటే ఎక్కడ ధనం లేనటువంటి వాడు, నిరుపేదటువంటి వాడు, అతను ఏం చేస్తాడు అనే మాటను తేగలరు. కానీ తను అలాంటి వాడు, ఇలాంటి వాడు, అవినీతి పరుడు అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా తేలేదు, మాకు తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ప్రచారంలో కూడా ఇతర పార్టీ సభ్యులు కూడా చెప్పేటువంటి విషయం ఏంటంటే, నిజాయితీ పరైనటువంటి అభ్యర్థి తన ప్రయత్నాన్ని తాను చేస్తున్నాడు అని మెప్పులు పొందినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిని మన గ్రామ ప్రజలందరూ కూడా గెలిపించుకొని భవిష్యత్తులో ఈ యొక్క గ్రామానికి అభివృద్ధి పదంలో నడిపించాలి. మనకి యువతందరికీ కూడా ఇప్పుడు మన సారపాక బేజర్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు, ఇంకా ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రజల యొక్క ఊహే వదిలేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా
ఓటర్లు ఆలోచించి మీరు ఎటువైపు ఉన్నా ఎలాంటి ఆలోచనతో ఉన్నా ఒక్కసారి మన నిస్వార్థపరుడైనటువంటి ఆత్మీయుడు మనందరి బంధువు అయినటువంటి కారం హనుమంతరావు గురించి ఆలోచించండి. కారం హనుమంతరావు యొక్క గుర్తు ఉంగరం గుర్తుకేసి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సారపాక ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. మన సారపాక గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు. నేను మీ కారం హనుమంతరావు. నేను మన సారపాక సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు. మన గ్రామంలో చాలా ప్రధాన సమస్యలు ఉన్నాయి, అదేంటో మీకు కూడా తెలుసు. దాంట్లో ఒకటి శ్మశాన వాటిక, ఇంకొకటి ఏమో మనకి ఇంటి పన్నులు లేవు, కొంతమందికి ఇల్లులు కూడా లేవు. ఇల్లులు ఉన్నా సరే వాటికి రోడ్లు, డ్రైనేజీలు, నీటి కుళాయిలు లేవు. ఇక్కడ సారపాక గ్రామ ప్రజలు అనారోగ్యం చాలా పాలవుతున్నారు. వాళ్ళ ఆరోగ్యం కాపాడటానికి ఇక్కడ 100 పడకల ఒక హాస్పిటల్ నిర్మించాలి. మరి ఇంకోటి ఏంటంటే మన పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ కావాలి. మా యొక్క గుర్తు ఉంగరం గుర్తు. మా ఉంగరం గుర్తుకి అమూల్యమైన ఓటు వేసి మీ అత్యధిక మెజార్టీతో గెలిపించగలని ప్రార్థన.